ఓకే హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియోలో చూసుకోవచ్చు, మీరు ఎప్పటి నుంచి అడుగుతున్న ఎలక్ట్రికల్ సైకిల్ అయితే తయారు చేశాను అనమాట. అండ్ ఈ సైకిల్ తయారు చేయాలంటే మినిమం ఒక 20,000 అయితే ఖర్చు అవుతుంది. ఎందుకంటే మన బ్యాటరీ ప్రైస్ 13,000 అనమాట. అండ్ ఆన్లైన్లో అమెజాన్లో ఈ కిట్ ప్రైస్ వచ్చేసి 6,500 ఉంది. అండ్ మనం టోటల్గా ఎస్టిమేషన్ వేసుకుంటే 20,000 ఖచ్చితంగా ఖర్చు అవుతుంది. అండ్ ఈ సైకిల్లో వాడిన వాళ్ళ కిట్లో ఇచ్చే మోటార్ వచ్చేసి 250 వాట్స్ గేర్ మోటార్ అనమాట. లైక్ 40 స్పీడ్ అయితే రన్ అవుతుంది. అండ్ దీని మైలేజ్ విషయానికి వస్తే మనకి 50 కిలోమీటర్స్ అయితే మైలేజ్ ఇస్తుంది. అండ్ బ్యాటరీ వచ్చేసి 20 Ah బ్యాటరీ అనమాట. 24 వోల్ట్ 20 Ah బ్యాటరీ అనమాట. ఇందులో ఈ కిట్ మొత్తం రన్ అవ్వాలంటే మనకు 24 వోల్ట్ అయితే కావాలి. అందుకని 24 వోల్ట్ 20 Ah బ్యాటరీ అయితే యూజ్ చేశాను. ఛానల్ నేమ్ వచ్చేసి తెలుగు ఎక్స్పెరిమెంట్స్ విత్ చరణ్ అనమాట. ఛానల్లో ఎలాంటి కైండ్ ఆఫ్ వీడియోస్ చాలా ఉంటాయి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన బెల్ ఐకాన్ అయితే ఆన్ చేయడం మర్చిపోకండి. అండ్ ఈ వీడియో చూసేయండి. ఓకే గైస్, చూడొచ్చు, ఇదే మన డీసీ మోటార్ అనమాట. ఇది వచ్చేసి 250 వాట్స్ 24 వోల్ట్ మోటార్ అనమాట. అండ్ దీనికి 2 వైర్స్ అయితే ప్రొవైడ్ చేశారు వాళ్ళు. అండ్ దీని లెంత్ వచ్చేసి ఒక 1 మీటర్ ఉంటుంది అనమాట. వైర్స్ అయితే క్వాలిటీ వైర్స్ అనమాట అది. అండ్ దీన్ని మనం చైన్ త్రూ అయితే రన్ చేయొచ్చు అనమాట. అక్కడ స్ప్రాకెట్ ఉంది చూడొచ్చు. అండ్ దీనికైతే నేను వెల్డింగ్ అయితే చేశాను అనమాట, పర్ఫెక్ట్ గా ఉంటుందని. అండ్ చూడొచ్చు వైర్స్ అనమాట ఇది. అండ్ ఇది వచ్చేసి బ్రేక్ అనమాట. ఇది వచ్చేసి యాక్సిలరేటర్ అనమాట. థ్రోటిల్ వాళ్ళే ప్రొవైడ్ చేశారు కిట్ లో అనమాట. అండ్ థ్రోటిల్ కి వచ్చేసి 3 వైర్స్ అయితే ఉన్నాయి చూడండి. అండ్ దానికి వాళ్ళు క్లిప్ కూడా ప్రొవైడ్ చేశారు. మనం ప్లగ్ అండ్ ప్లే అనమాట లైట్ గా. అండ్ ఇది వచ్చేసి హార్న్ స్విచ్ అనమాట. అండ్ లైట్ స్విచ్ అండ్ ఇండికేటర్ వైర్ అనమాట ఇది. అండ్ ఇది నేను బయట అయితే బై చేశాను అనమాట. చూడొచ్చు దీని వైర్స్ అనమాట. అండ్ ఇది వచ్చేసి ఇంకో బ్రేక్ వైర్ అనమాట. చూసుకోవచ్చు, సైడ్ బ్రేక్ వైర్ అనమాట ఇంకోటి. అండ్ ఇది వచ్చేసి సైకిల్ గ్రిప్ అనమాట. ఇది ఒక హెడ్ లైట్ అనమాట. హెడ్ లైట్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేశారు, కిట్ లో ఉంటది అనమాట. అండ్ చూసుకోవచ్చు, దీని మీద 3 బల్బ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ దీన్ని ఇక్కడ ప్లేస్ చేయడానికి హోల్డర్స్ కూడా ప్రొవైడ్ చేశారు వాళ్ళే. అండ్ దీని వెనకాల హోల్డర్స్ ఉన్నాయి చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసి లైట్ స్విచ్ అనమాట. అండ్ ఇది వచ్చేసి ఇండికేటర్ వైర్ అనమాట. మనం కంట్రోలర్ లో అయితే కలిపేయాలి ఈ వైర్ అయితే. అండ్ ఇది వచ్చేసి హార్న్ వైర్ అనమాట. కిట్ లో మనకు హార్న్ కూడా ఉంటది, అదే హార్న్ వైర్ అనమాట. అండ్ చూడొచ్చు, నేను సైకిల్ కి జిప్టాక్స్ వాడైతే ఇండికేటర్ అయితే ఫిక్స్ చేస్తున్నాను చూడొచ్చు. అండ్ నీట్ గా ఫిక్స్ చేసుకోవాలన్నమాట, ఎటువంటి లూజ్ లేకుండా. అండ్ ఇది వచ్చేసి కంట్రోలర్ అనమాట, బ్రష్ కంట్రోలర్ ఇది. అండ్ మన మోటార్ వచ్చేసి బ్రష్ మోటార్ అయితే వాడుతున్నాము. అండ్ ఇందులోనే బ్రష్ లెస్ మోటార్ కూడా ఉంటుంది, కాకపోతే ఇది కొంచెం రేట్ ఎక్కువ అనమాట. అండ్ చూడొచ్చు, ఇది వచ్చేసి 24 వోల్ట్ 250 వాట్స్ మోటార్ అనమాట. అండ్ ఈ వైర్ వచ్చేసి మన యాక్సిలరేటర్ వైర్ అనమాట. మన యాక్సిలరేటర్ కి అయితే ఈ వైర్ ని అయితే కలిపియాలి. అండ్ ఇది వచ్చేసి బ్రేక్ వైర్ అనమాట. అండ్ ఇది వచ్చేసి పవర్ వైర్ అనమాట. ఇక్కడ మనం బ్యాటరీ వైర్స్ అయితే కలిపేయాలి. అండ్ ఈ వైర్ వచ్చేసి ఇగ్నిషన్ అనమాట, చూడొచ్చు. అండ్ చూడొచ్చు, ఇదే వాళ్ళు ప్రొవైడ్ చేసిన ఇగ్నిషన్ అనమాట. దీని వైర్ వచ్చేసి మనం ఇగ్నిషన్ కి అయితే కలపాలి, పవర్ లాక్స్ అని ఉన్న దగ్గర. దీనికి వాళ్ళు 2 కీస్ కూడా ప్రొవైడ్ చేశారు వాళ్ళే. అండ్ ఇది వచ్చేసి ఇండికేటర్ వైర్ అనమాట. ఇందాక చూపించిన హెడ్ లైట్ వైర్ అయితే ఇక్కడ సోల్డరింగ్ చేయాలి. అండ్ ఇది వచ్చేసి మోటార్ వైర్ అనమాట. అండ్ మనం బ్యాటరీని ఛార్జ్ చేయాలంటే అవుట్పుట్ నుంచి అయితే ఛార్జ్ చేయొచ్చు. అండ్ ఇవి వచ్చేసి బ్రేక్ లైట్స్ అనమాట, బ్రేక్ వేసినప్పుడు లైట్ వెలగడానికి. అండ్ ఇదే మన మెయిన్ కాంపోనెంట్ అనమాట, మన ఎలక్ట్రిక్ సైకిల్ హార్ట్ లాంటిది. 24 వోల్ట్ 20 Ah లిథియం బ్యాటరీ ప్యాక్ అనమాట. దీన్ని కూడా నేను లార్సా అనే కంపెనీ నుంచి అయితే తీసుకున్నాను, చాలా బాగుంది అనమాట. అండ్ దీని రేంజ్ వచ్చేసి 50 కిలోమీటర్స్ రేంజ్ అని వాళ్ళైతే చెప్పారు. అండ్ యావరేజ్ వోల్టేజ్ అయితే 24 వోల్టేజ్ అనమాట. అండ్ ఫుల్ ఛార్జ్ వోల్టేజ్ వచ్చేసి 28 వోల్ట్ అయితే వస్తుంది నాకు. అండ్ దీన్ని చూసుకోవచ్చు, నేను వైర్స్ ని అయితే సోల్డరింగ్ చేసుకున్నాను, ఎక్స్టెండ్ చేసుకున్నాను అనమాట వైర్స్ ని. అండ్ క్వాలిటీ వైర్స్ అయితే వాడండి ఇక్కడ. అండ్ ఇది వచ్చేసి మన బ్యాటరీని ఛార్జ్ చేయడానికి బ్యాటరీ సాకెట్ అనమాట, 3 పిన్ సాకెట్ ఇది. ఇది కూడా కిట్ లో ప్రొవైడ్ చేశారనమాట, చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసి మన బ్యాటరీ ఛార్జర్ అనమాట. ఇది 24 వోల్ట్ 2 amps బ్యాటరీ ఛార్జర్ అనమాట. అండ్ దీనికి 3 పిన్ సాకెట్ అయితే ప్రొవైడ్ చేశారు వాళ్ళు, ఫిమేల్ సాకెట్ అనమాట ఇది. ఇది ఇందాక చూపించిన ఛార్జింగ్ సాకెట్ కి అయితే ఇన్సర్ట్ చేయాలి. అండ్ పవర్ క్వాలిటీ కూడా బాగుంది అనమాట, వైర్స్ క్వాలిటీ అదిని. అండ్ మన బ్యాటరీని ఒక కేజింగ్ లో సెట్ చేయాలి కాబట్టి ఇది ఆ కేజింగ్ కి ఎండ్ క్యాప్ అనమాట, చూడొచ్చు.
అండ్ ఇదే మనం మెయిన్ బ్యాటరీ కేజ్ అనమాట. ఇది వచ్చేసి 6 inch పీవీసీ పైప్ అనమాట. అండ్ దీనికి నేను బ్యాక్ సైడ్ ఒక క్యాప్ లాగా అయితే సెట్ చేశాను అండ్ పెయింట్ కూడా వేస్తాను అనమాట. ఇలాగైతే మనకి వాటర్ ప్రూఫ్ అవుతుంది. అండ్ చూసాను అనమాట అందులో వాటర్ వేసి. అండ్ మీకు వైరింగ్ గట్ట అయితే చూపించాలనుకోవట్లేదు, ఎందుకంటే ఇక్కడ కొంచెం ప్రాపర్గా అయితే వైరింగ్ అయితే చేయాలన్నమాట, లేకపోతే కంట్రోల్ అనేది అయితే చెడిపోద్ది అనమాట. అందుకని నేను సర్క్యూట్ డయాగ్రామ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను, చూడొచ్చు. అండ్ దీని మీద నీట్గా మెన్షన్ చేసి ఉంటాయి అనమాట ఇవి ఎక్కడ పెట్టాలనేది. అండ్ ఈ కంట్రోల్ ఒక సర్క్యూట్ చూసుకొని మీరైతే మొత్తం అన్ని ఫిక్స్ చేసుకోండి ప్రాపర్గా అయితే. అండ్ ఈ సర్క్యూట్ డయాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఇదే మన మెయిన్ బాక్స్ అనమాట. ఇందులో ఇగ్నిషన్ ఇంకా బ్యాటరీ ఇండికేటర్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అండ్ చూడొచ్చు ఇప్పుడైతే కీ అయితే ఆన్ చేస్తున్నాను. అండ్ చూడొచ్చు అక్కడ 28.3 volt అయితే ఇండికేట్ చేస్తుంది. అండ్ ఈ వోల్ట్ మీటర్ కూడా నేను సపరేట్ గా బై చేసి అయితే అక్కడ పెట్టాను అనమాట. అండ్ మనకి హెడ్ లైట్ లో కూడా వోల్టేజ్ అయితే కనిపిస్తుంది అనమాట, చూడొచ్చు. బల్బ్ అయితే బ్లింక్ అయ్యి వోల్టేజ్ అయితే కనిపిస్తుంది. అండ్ ఇది ఫ్రంట్ హెడ్ లైట్ అనమాట, చూడొచ్చు. అండ్ బ్యాక్ సైడ్ స్విచ్ ఆన్ చేస్తే హెడ్ లైట్ అయితే ప్రాపర్ గా అయితే గ్లో అవుతుంది. అండ్ ఇది వచ్చేసి హార్న్ అనమాట, బైక్ హార్న్ అయితే నేను పెట్టాను అనమాట, చూడొచ్చు. అండ్ ఇది అడిషనల్ గా అయితే నేను సెట్ చేశాను, ఎందుకంటే హెడ్ లైట్ లో హార్న్ అనేది అంత ఎక్కువ సౌండ్ అయితే జనరేట్ చేయట్లేదు అనమాట, అందుకని. అండ్ ఇది వచ్చేసి మన ఫ్రంట్ నెంబర్ ప్లేట్ అనమాట. ఈ నెంబర్ ప్లేట్ ఎంతమందికి నచ్చింది తప్పకుండా అయితే కామెంట్ చేయండి, నేను చూద్దాం ఎంతమంది కామెంట్ చేస్తారు. అండ్ ఇదే మన బ్యాటరీ కేజింగ్ అనమాట. ఇది పీవీసీ పైప్ లోనైతే ఇన్సర్ట్ చేశాను నేను. అండ్ ఈ ఎండ్ క్యాప్ ని ఎలక్ట్రానిక్ షాప్ లో అడిగితే వాళ్ళు 200 అయితే చెప్పాడు అనమాట, అందుకని నేనే సపరేట్ గా తయారు చేసుకున్నాను అనమాట. చూడొచ్చు పీవీసీ షీట్ ని కట్ చేసి అయితే స్టిక్ చేశాను. ఇలాగైతే ప్రాపర్ గా వాటర్ ప్రూఫ్ అయిపోయి ఉంటది. అండ్ అక్కడ వైర్స్ ని అయితే ప్రాపర్ గా అలైన్ చేసుకున్నాను, చూడొచ్చు. జిప్ టెక్స్ గట్టా యూజ్ చేసి మీరు కూడా ప్రాపర్ గా అయితే చేసుకోవాలి. అండ్ ఇది వచ్చేసి మోటార్ వైర్స్ అనమాట, చూడొచ్చు. అండ్ మోటార్ వైర్స్ కూడా నేను ఒక ఇన్సులేటెడ్ పైప్ లోంచి తీసుకున్నాను. ఇలాగైతే ప్రాపర్ గా వాటర్ ప్రూఫ్ అయిపోయి ఉంటది. అండ్ ఇది వచ్చేసి ఛార్జింగ్ సాకెట్ అనమాట. అండ్ ఇది వచ్చేసి బ్యాక్ నెంబర్ ప్లేట్ అనమాట. మీలో ఎంతమంది పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకో కింద కామెంట్ చేయండి. అండ్ ఇది వచ్చేసి హార్న్ స్విచ్ అనమాట, చూడొచ్చు. నేను హార్న్ అయితే ప్రెస్ చేస్తున్నాను, ఎంత మంచి సౌండ్ వస్తుందో, లైక్ మనకు బైక్ హార్న్ లాగే సౌండ్ అయితే వస్తుంది, చూడొచ్చు. అండ్ గైస్ ఈ సైకిల్లో మనకు ఒక అడ్వాంటేజ్ అయితే ఉందన్నమాట, చూడొచ్చు. అండ్ మనం ఎప్పుడైతే థ్రాటిల్ తిప్పుతామో అప్పుడు మోటార్ అయితే తిరుగుతుంది, చూడొచ్చు. అండ్ ఈ కేజ్ లో మనం ఎప్పుడైతే బ్రేక్ ప్రెస్ చేస్తామో మనకి మోటార్ పవర్ అనేది వెళ్లకుండా కట్ ఆఫ్ అయిపోద్ది అనమాట. ఇది ఒక అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు మనం సైకిల్ రన్ చేసినప్పుడు. అండ్ చూడొచ్చు నేనైతే థ్రాటిల్ ఫుల్ గా అయితే రేస్ చేస్తున్నాను, కాకపోతే టైర్ అనేది రొటేట్ అవ్వట్లేదు, చూడొచ్చు. ఇది ఒక అడ్వాంటేజ్ అనేది చెప్పుకోవచ్చు. అండ్ గైస్ ఇప్పుడు నేను వచ్చేసి స్పీడ్ టెస్ట్ అనేది చేద్దాం అనమాట. అండ్ సైకిల్ ఎలా రన్ అవుతుంది అనేది చూపిస్తాను మీకు. అండ్ నేను ఫోన్ లో ఇన్స్టాల్ చేశాను అనమాట GPS స్పీడోమీటర్ అనేది. అండ్ స్పీడ్ అయితే ఇండికేట్ చేస్తుంది. అండ్ దీన్ని పక్కన స్క్రీన్ రికార్డింగ్ అయితే మీకు చూపిస్తాను. అండ్ ఇంకెళ్ళిపోదాం పదండి. అండ్ గైస్ చూడొచ్చు ఇప్పుడు నేనైతే సైకిల్ అయితే డ్రైవ్ చేస్తున్నాను, చూడొచ్చు. నేను ఎప్పుడైతే ఎక్సిలేటర్ ఇస్తున్నానో ఫుల్ స్పీడ్ అయితే అందుకుంటుంది సైకిల్. అండ్ బ్రేక్ ప్రెస్ చేసినప్పుడు కూడా మోటార్ పవర్ కట్ అయ్యి తొందరగా అయితే ఆగుతుంది అనమాట సైకిల్. ఇది ఒక అడ్వాంటేజ్ అనేది చెప్పుకోవచ్చు. అండ్ ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి నోటిఫికేషన్ కోసం. అండ్ సైకిల్ స్పీడ్ వచ్చేసి ఒక 40-41 స్పీడ్ లో అయితే వెళ్తుంది. అండ్ చూడొచ్చు పక్కన స్క్రీన్ రికార్డింగ్ అయితే చూపిస్తున్నాను మీకు లైవ్ లో. అండ్ దీంతో మనం ఒక 50 కిలోమీటర్స్ వరకు నాన్ స్టాప్ గా అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. అండ్ మీలో ఎంతమందికి సైకిల్ అనేది నచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇన్నిసార్లు చెప్తే నన్ను సబ్స్క్రైబ్ చేసుకోమని. అండ్ ఫైనల్ గా టెస్ట్ అంతా అయిపోయాక మనం బ్యాటరీని ఎలా ఛార్జ్ చేస్తామంటే ఇక్కడ ఉన్న ఛార్జర్ తో అయితే ఛార్జ్ చేద్దాం మనము. ఇది వచ్చేసి 24 volt 2 amps ఛార్జర్ అనమాట. అండ్ చూడొచ్చు నేనైతే ఛార్జింగ్ సాకెట్ ని అయితే మన బ్యాటరీకి ఉన్న సాకెట్ లో అయితే ఇన్సర్ట్ చేస్తున్నాను, చూడొచ్చు. అండ్
ఇప్పుడైతే స్విచ్ అయితే ఆన్ చేద్దాం చూడండి. అండ్ నేనైతే ప్లగ్ని అయితే ఇన్సర్ట్ చేస్తాను అండ్ ఇప్పుడైతే స్విచ్ ఆన్ చేస్తాను అనమాట. అండ్ ఛార్జింగ్ సాకెట్ కూడా ఇన్సర్ట్ చేస్తాను. అండ్ చూడొచ్చు రెడ్ లైట్ అయితే ఇండికేట్ అవుతుంది. అది ఎప్పుడైతే గ్రీన్లో టర్న్ అవుతుందో అప్పుడు ఫుల్ ఛార్జ్ అయినట్టు అనమాట. అండ్ చూడొచ్చు 28 వోల్ట్ అయితే అవుట్పుట్ వస్తుంది ఛార్జర్లోంచి. ఓకే గైస్, చూసారు కదా వీడియో అనిపించింది తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ ఈ సైకిల్ మీద మీ ఒపీనియన్ ఏంటో కూడా కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్లో వచ్చేసి స్టూడియో టూర్ వీడియో అయితే పోస్ట్ చేస్తానమాట. చాలా మంది స్టూడియో టూర్ గురించి అయితే అడుగుతున్నారు, తప్పకుండా చేస్తానమాట. అండ్ మన ఛానల్ వచ్చేసి రీసెంట్గా 1000 సబ్స్క్రైబర్స్ అయితే క్రాస్ అయిపోయింది. అండ్ ఇలాగే 2000 సబ్స్క్రైబర్స్ కూడా క్రాస్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ ఈ సైకిల్ తయారు చేసి నేను 2 వీక్స్ అవుతుంది అనమాట. 2 వీక్స్ మీద దీని మీద నేను స్కూల్కి వెళ్ళి వస్తున్నాను అనమాట. పర్ఫెక్ట్గా అయితే వర్క్ అవుతుంది. అండ్ స్పీడ్ విషయానికి వచ్చి మాట్లాడుకుంటుంటే మీరు వీడియో మధ్యలో చూసే ఉంటారు 40 నుంచి 42 స్పీడ్లో అయితే వెళ్తుంది. అండ్ మైలేజ్ విషయానికి వస్తే ఆ బ్యాటరీ సెల్ చేసిన వాళ్ళు అయితే 50 మైలేజ్ వస్తుందని చెప్పారు. కాకపోతే ఒక 49-50 అలా వస్తుంది అనమాట యావరేజ్గా. అండ్ ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ నేమ్ వచ్చేసి తెలుగు ఎక్స్పెరిమెంట్స్ విత్ చరణ్ అనమాట. ఛానల్లో ఎన్ని కైండ్ ఆఫ్ వీడియోస్ ఉంటాయి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. బాయ్ బాయ్.